యేసన్న గారు కూర్చొని ఉన్నాడంటే ఒకరోజు. చెప్పనా ఆపనా? మీరు చెప్పండి. చెప్పనా ఆపనా? మీరు చెప్పండి అంటే నన్ను చెప్పమంటారేంటి? మీరు చెప్పండి. చెప్పనా ఆపనా? సరే చెప్తా. చెప్పమన్నారు కదా, మీరు ఏం చెప్తే చెప్పాలి మరి, నేను తప్పదు. బస్ స్టాండ్లో ఒకసారి యేసన్న గారు కూర్చొని ఉంటే యేసన్న గారికి బాగా పరిచయమైన ఒక ఆయన కనిపించాడట, పాస్టర్ గారు. అప్పుడు ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి యేసన్న గారిని పలకరించాడంట. పలకరించి అన్నాడంట, యేసన్న గారండి చాలా కాలమైంది మిమ్మల్ని చూసి, ఎలా ఉన్నారండి అంటే అన్నగారు కూడా అన్నాడట, బాగానే ఉన్నాను బ్రదర్, నేను కూడా మిమ్మల్ని చూసి చాలా కాలం అయింది అలాగంటే. అప్పుడు ఆయన అన్నాడట, మరి ఏంటి యేసన్న గారు నాకు చెప్పకుండా చేసేసుకున్నారేంటి మీరు అన్నాడంట. అర్థమైపోయింది యేసన్న గారికి. ఏ నాకు చెప్పకుండా చేసేసుకున్నారేంటి అనగానే, ఆయన అనుభవం కలిగినోడు కదండి. గేదె తోకెత్తితే అర్థం కాల పేడేస్తుందని, మరలా వాట్ ఈస్ దిస్ తోక నాలేంటి అర్థం కలదు. ఇంకా అర్థమైపోయి అన్నాడట, మీ అడ్రస్ తెలియక నేను చెప్పలేకపోయాను బ్రదర్ మీకు అన్నాడట. ఆయన మాటలన్నిట్లాగే ఉంటాయి. తెగినప్పుడు ఏం తెలీదు, 7 o'clock బ్లేడ్ లాగా ఉంటాయి. నిజం, తెగినప్పుడు ఏం తెలీదు, ఒక అర్ధగంట 30 గంటకు మంటెత్తుకుంటుంది. ఇక ఆయనేమో నాకు చెప్పకుండా చేసేసుకున్నారేంటి అని ఆయన అనడం, వెంటనే ఈయనేమో మీ అడ్రస్ తెలియలేదు బ్రదర్ అందుకే చెప్పలేకపోయాను అనగానే ఆయన అవాక్కయ్యాడంట. అంటే చేసేసుకున్నావా? అరే నువ్వే చెప్పావుగా చేసేసుకున్నానని. కాదు, అట్లా అని పలానా ఇంటి వాళ్ళు పలానా వాళ్ళు చెప్పారండి మిమ్మల్ని గురించి, భయంకరమైన విషయాలు చెప్పారు మిమ్మల్ని గురించి, కానీ నేను నమ్మలేదులే. మరి నమ్మనోడు ఇక్కడ ఎందుకు అన్నాడు? కొంపలు తగలబెట్టే వ్యవహారం. ఆ కొంపలు తగలబెట్టే వ్యవహారం కాకపోతే ఏం పనులు పనులు. ఇప్పుడు విన్నావు, కాదని తెలిసింది, ఆ వార్తని అంతటితో ఏం చేయాలి? సెండ్ చేయాలా? వాట్సాప్లో పెట్టాలా? ఏంటి యూట్యూబ్లో పెట్టాలా? అంతకు మించిన దరిద్రం ఇంకొకటి ఉంటుందా? అంతకు మించిన నీచమైన పని ఇంకొకటి ఉంటుందా? మన ద్వారా ఇంకొకరికి చెడు వెళుతుంది అని అంటే మీరు జాగ్రత్తగా వినాలి. మెల్లగా అడుగు వేసుకుంటూ కంప్యూటర్ కాలంకి వచ్చేసాం మనం ఇప్పుడు. ఏమండి, మన ద్వారా ఒక వ్యక్తికి చెడు వెళుతుంది, మన ద్వారా మన దగ్గర నుంచి ఒక వ్యక్తికి కీడు వెళుతుంది అని అంటే దానికంటే దౌర్బల్యమైన జీవితం ఇంకొకటి ఉందా? మీరంతా ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజున పెరుగుతున్న వార్తలు అవే. ఏదైనా ఒక కీడు వస్తే అది మనతోనే ఆగిపోవాలి, ఇక అంతే. ఏదైనా ఒక చెడు వార్త మన దగ్గరికి చేరితే ఇంకా అక్కడ మనతోనే అదేమైపోవాలి? సమాప్తమైపోవాలి. నీ దగ్గర నుంచి సమాధానం వెళ్ళాలి, సంతోషం వెళ్ళాలి. ఆ సంతోష సమాధానాలు ప్రవహించే ప్రవాహమై సంఘం ఉండాలి, మనం ఉండాలి, దానికే ప్రతిష్ఠించుకోవాలి. యేసన్న గారు అన్నాడట, నువ్వే కదా బ్రదర్ చెప్పింది అట్లా అంటే. అప్పుడు ఆయన అన్నాడట, కాదు వాళ్ళు చెప్తే నేను మీకు చెప్పాను అన్నాడట. అయిపోయింది. ఒక అర్ధగంట 30 గంట మాట్లాడేసుకున్నారు ఏదేదో విషయాలు సేవ గురించి. అప్పుడు మరలా ఆ పాస్టర్ గారు యేసన్న గారితో అన్నాడంట, యేసన్న గారు మిమ్మల్ని గురించి పలానా కుటుంబీకులు ఇలాంటి దరిద్రమైన చెడు వార్తలన్నీ చెప్పారు అని నేను చెప్పాను కదా మీకు, ఏంటి మీరేంటి ఫీల్ అవ్వలేదేంటి? ఏమి స్పందించలేదేంటి? దుర్మార్గులు నన్ను గురించి అట్లా చెప్పారా? పనికిమాలు. అసలు వాళ్ళ సంగతి చెప్పనా? వాళ్ళు గుట్టు నా చేతిలో ఉంది, ఇప్పనా చెప్పనా? అట్లా అనాలి కదా. లేకపోతే ఆవిడ ఒకసారి ఫోన్ చేయి, ఆవిడ నాతో మాట్లాడు, అట్లా అనాలి కదా. ఏంటి మీరేంటి ఏం స్పందించలేదు, మౌనంగా ఉన్నారు, ఏంటి మీకేమీ బాధ అనిపించలేదా అన్నాడట. అప్పుడు యేసన్న గారు చెప్పాడంట, మీరు కూడా జాగ్రత్తగా వినండి, చెప్పాడో లేదు మాకు తెలియదు కదా అని మీకు ఎవరికైనా డౌట్ వస్తే వెళ్ళి యేసన్న గారిని అడిగేసి రండి. నవ్వుతారేంటి? వెళ్ళర్లే మీరు, నాకు తెలుసు. ఎందుకంటే వెళ్తే మాటలు రాలేమనిగా మీ బాధ.
ఆ రాలేకపోతే అక్కడ ఉండండి ఏంటి, మేము వస్తాం కదా అక్కడికి. లేదు బాబు మేము నమ్ముతాంలే, చెప్పమంటే చెప్తా. నాకు తెలుసుగా చెప్పమంటారు నాకు. అప్పుడు యేసన్న గారు చెప్పాడంట, బ్రదరు దేవుడు నాకు ఇచ్చిన సమాధానం ఎలాంటిది, జాగ్రత్తగా వినాలి. మరి దేవుడు నాకు ఇచ్చిన సమాధానం ఎలాంటిది అని అంటే, గొర్రెల యొక్కయు కోడెల యొక్కయు వెండి బంగారముల యొక్కయు క్షయమైపోయిన వస్తువుల ద్వారా కలిగిన సమాధానం కాదు. దేవుడు నాకు ఇచ్చిన సమాధానం ఈ వెండి బంగారాలు, కోడెలు, వీటి రక్తము వలన వీటి వలన వచ్చిన సమాధానం కాదది. దేవుడు నాకు ఇచ్చిన సమాధానం ఎలాంటిది అని అంటే, సాక్షాత్తు నా ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని ఒక దాసుని స్వరూపము ధరించి ఈ లోకానికి దిగివచ్చి నా కొరకై ఆయన చిత్రహింసలు పొందాడు. వింటున్నారా? నా కొరకై ఆయన చిత్రవదన చేయబడ్డాడు. నాగటి చాళ్ళు వల్లే వీపు దున్నబడింది, గడ్డపు వెంట్రుకలు పీకేశారు, ఆయన ముఖం మీద కొట్టేశారు, ఆయన జుట్టు పీకేశారు, ముండ్ల కిరీటం పెట్టేశారు, ఆ ముండ్ల కిరీటం దిగిపోయాయి, రక్త కన్నీళ్లు కార్చాడు ఆయన. ఏ యెరూషలేము పురవీధులలో అద్భుతాలు చేశాడో, ఏ యెరూషలేము పురవీధులలో మహత్కార్యాలు చేశాడో, ఏ యెరూషలేము పురవీధులలో పాపిని రక్షించి పాపాన్ని ద్వేషించి పరిశుద్ధతను స్థాపించాడో, అదే యెరూషలేము పురవీధులలో భారభరితమైన సిలువను మోసుకుంటూ తిరిగి, సిలువను మోసుకుంటూ వెళ్ళి కపాలం అనే స్థలములో ఆయన ఆకాశానికి భూమికి మధ్య 6 గంటల సేపు 3 మేకుల మధ్య వ్రేలాడి కురిపిగా మారిపోయాడు, చెల్ల పెంకుగా మారిపోయాడు, స్వరూపమైనను సొగసైనను లేనివాడైపోయాడు. 10,000లో అతికాంక్షణీయుడు, సౌందర్య స్వరూపము కలిగిన సుందరుడు కురిపిగా మారిపోయి, చెల్ల పెంకుగా మారిపోయి, తొదుకు తన ప్రాణాన్ని అర్పణగా పెట్టి నాకు ఈ సమాధానాన్ని ఇచ్చాడు. వినండి 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 వినండి. ఇంత ఘనమైన సమాధానాన్ని, వింటున్నారా? ఇంత శ్రేష్టమైన సమాధానాన్ని ఈ అల్పమైన ఈ చిన్న మాట కొరకు పోగొట్టుకోమంటావా? ఎన్నో మంత్స్ నుంచి యూట్యూబ్ లో వీడియోస్ పోస్ట్ చేస్తున్నా, ఈ చిన్న మాట కొరకు పోగొట్టుకోమంటావా? నీకు అర్థమైందండి? నువ్వు చెప్పిన ఒక చిన్న మాట, వాళ్ళెవరో నన్ను గురించి చెడుగా చెప్తున్నారు, వాళ్ళెవరో నన్ను గురించి చెడుగా మాట్లాడుతున్నారన్న ఈ అల్పమైన విషయానికి ఇంత గొప్ప సమాధానాన్ని పోగొట్టుకోమంటావా? అది ఊరకనే వచ్చింది కాదు బాబా. అదేంటో క్షయమైపోయే వస్తువుల వలన కలిగింది కాదు బాబా. నా తండ్రి, నా దేవుడే దిగువచ్చి ఆయన చిత్రవదన చేయబడి ఆయన ప్రాణం పెట్టి నాకు ఈ సమాధానార్థమైన ఈ శిక్షను ఆయన భరించి నాకు సమాధానం ఇచ్చాడు. నేను సమాధానమును తీసుకుని వెళ్ళే ఒక ప్రవాహమై ఉండాలనే కానీ కక్ష, ఈర్ష, ద్వేషం, పగ, కార్పణ్యం, గుండెల్లో చీకటి, చేదైన అనుభవం ఇవి కాదు నేను మోసుకు వెళ్ళవలసింది. మనసారా కోరుకుంటున్నానండి, సమాధానం మీ గుండెల్లో సంపూర్ణంగా నింపబడును గాక. మీరు వెడుతున్న ప్రతి చోట సమాధానం స్థాపించబడును గాక. మీకు